హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరొకరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ ద్వారా గాలిస్తున్నారు. ఇప్పటికే 2 మృతదేహాలను వెలికి తీశారు. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన మహబత్ ఉమేష్గా గుర్తించారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ 50 గజాల్లో 7 అంతస్తులు అట్లా గడితే కనుక అది లోపల ఉండేవాడు రేపు ఇప్పుడు అదృష్టవశాత్తు మనకి కూలినప్పుడు లోపల ఇద్దరు పనిచేస్తున్నారు. అదే అది కూడా అదృష్టవశాత్తు ఏదైనా కానీ కూడా అంటే ఏంటంటే ఇద్దరే ఉన్నారు. ఒకవేళ అక్కడ పడుకొని ఉంటే కనుక మీరు ఊహించుకోండి, అంటే ఇద్దరు చనిపోవడం దురదృష్టమే కానీ ఇంకా పెద్ద ఉపద్రవం అయ్యేదన్నమాట, అంటే పెద్ద డేంజర్ అయ్యేది. సో అది యాక్చువల్గా ఇంకా మనకి నైట్ టైం ఇట్లాంటిది ఏమైనా కూలినా కానీ కూడా మొత్తం హాస్టల్స్లో ఉంటే దాదాపు 10ల సంఖ్యలో చనిపోవడం ఇట్లాంటివి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళన్ని మీద ఇమ్మీడియట్గా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైడ్రా సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అందరూ కూడా వచ్చారు. సో ఈ డెబ్రీ ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా దాన్ని క్లియర్ చేస్తాము. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా చేస్తాము. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట, అమ్ముతూ ఉంటాడంట అతను. అతని బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్గా ఆయన్ని కూడా చూస్తాము. చూసి ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటే కనుక అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ తోటి కలిసి పనిచేస్తాం. ఇంతకుముందు ఇచ్చారని అంటున్నారు కమిషనర్ గారు. అది అప్పుడు ఆ వర్క్ కూడా ఆపిచ్చారు, మళ్ళా వాళ్ళు కడుతున్నట్టుంది. సో రైట్. సో మన ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్ గా మేము కొన్ని రోజుల్లోనే అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము వెకేట్ చేయమని చెప్పి